గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తు నామమున శుభాభివందనములు. మరి చూసుకున్నట్లయితే యెషయా 2వ అధ్యాయము 11వ వచనం. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అణగదొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. చూసారు ఇక్కడ ఎన్ని విషయాలు ఉన్నాయి. అహంకార దృష్టి, రెండవది గర్వము, మూడవది ఘనత. మనం ఏం తీసేసుకోవాలి? అహంకార దృష్టి, గర్వము, ఈ రెండు తీసేసుకుంటే మనకు ఘనత వస్తుంది. చాలామంది మీరు పనిచేసే స్థలంలో తప్పును ఒప్పుగా అని చెప్పడం, ఒప్పును తప్పుగా అని చెప్పడం, ఇంకా తక్కువ పని చేసింది ఎక్కువ పని చేసినట్టు రాయడం, ఎక్కువ పని చేసి తక్కువ పని చేసినట్టు రాయడం, దానివల్ల వస్తుంది ప్రమోషన్ కానీ మీకు వచ్చే సాలరీ కానీ. కానీ అది తాత్కాలికమే, అది ఎక్కువనే ఉండదు. చాలామంది తక్కువ మందితోటి కఠినంగా పని చేయించి ఎక్కువ పని చేయించారు అనుకోండి, వాళ్ళకి వచ్చే ప్రమోషన్ కానీ మీకు వచ్చే జీతం కానీ అది కుటుంబంకి తీసుకెళ్తే కుటుంబంలో మీ తల్లిదండ్రులకి, భార్య పిల్లలకు శాపమే. మీరు ఫోర్మెన్ అయినా లేకుంటే మీరు మంచి మేనేజర్ అయినా, ఏ స్థాయిలో ఉన్నా కింద వర్కర్లను ఎలా చూడాలంటే ప్రేమతో చూడాలి. యేసుప్రభు ఏం చేసిండు? 12 మంది శిష్యులు, ఆ 12 మంది శిష్యుల పాదాలు కడిగి మళ్ళీ గుడ్డతో క్లాత్తో తుడిచిండు. చూసిరా ఎంత తగ్గింపు. కాబట్టి మీరు మీ సొంత బిజినెస్ ఉన్నా, మీరు ఎక్కడైనా ఉద్యోగం చేసినా, మీరు అట్లా కాళ్ళు కడవమని నేను చెప్పట్లేదు, తుడమని చెప్పట్లేదు. కాకపోతే క్రీస్తు ఏం చెప్పిండు? తను తాను తగ్గించుకొని హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? గర్వం ఉంది, అహంకారం ఉంది. 11వ అహంకారం, గర్వం తీసేసుకుంటే ఘనత వస్తుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మత్తయి సువార్త 7:7 ఉంది కదా, అడుగుడి మీకు ఇవ్వబడును. మనం ఏం అడగాలంటే, దేవా నాకు తగ్గింపు జీవితాన్ని ఇవ్వండి, దయాగుణాన్ని ఇవ్వండి, దయాళుత్వం ఇవ్వండి అడగాలి. దేవుని అడిగితే ఖచ్చితంగా మనకు దయాగుణం అనేది ఇస్తాడు. యేసుప్రభు చూసిరా, చేతుల్లో మేకులు కొడతాడు, ఆయన దీవిస్తాడు. కాళ్ళలో మేకులు కొడతాడు, ఆయన దీవిస్తాడు. తలకు ముళ్ళ కిరీటం, ఆయన దీవిస్తాడు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. మొదటి కోరింది 14వ అధ్యాయం ఏముంటుంది? ప్రేమ కలిగి ఉండకు ప్రయాసపడుడి. చూడండి, వేకువజాము లేచినంటనే పక్షులు కానీ అన్నీ ఏం చేస్తే దేవుని స్తుతిస్తాయి అరుచుకుంటూ. మీరేం చేయాలంటే దేవుణ్ణి కేటాయించడానికి మార్టిన్ లూథర్ అనే దైవజనుడు మొదటి 3 గంటలు నేను దేవునికి కేటాయిస్తా అంటాడు. మీరు 4 గంటలకు లేచారు అనుకోండి, 7 గంటల వరకు ప్రార్థనలో ఉండాలి. 5 గంటలకు లేస్తే 8 గంటల వరకు, 6 గంటలకు లేస్తే 9 గంటల వరకు. కాబట్టి ప్రేమ కలిగి ఉండకు ప్రయాసపడాలి. ప్రార్థనలో అందరినీ దీవించాలి, శపించకూడదు. చూసిరా, ప్రపంచవ్యాప్తంగా చాలామంది వేకువజాము లేచినట్టే వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, వృత్తి పని ఏదైనా కానీ ఎంత ఫాస్ట్గా పోతుంది టెక్నాలజీ. 120 స్పీడ్లో వెళ్తారు. ఇక్కడ లోకల్లో ఇండియాలో అయితే 80 స్పీడ్ వెళ్తారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గల్ఫ్ కంట్రీస్, ఇతర దేశాలలో 120 స్పీడ్ వెళ్తారు. వాళ్ళంతా పనిచేసినా తిరిగి వచ్చేసరికి వారి సంపాదన సినిమాలు సంచలేసినట్టు అయిపోతుంది. ఎందుకు? దేవుని స్తుతించకపోవడం, అహంకార దృష్టి, గర్వం, ఈ 3 ఉండడం వల్ల మనిషి సంపాదన అంతా సినిమా సంచలేసినట్లు అవుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే
అడుగుడు మీకు ఇవ్వండి. మత్తయి సువార్త 7:7 ఉంది కదా. ఏమడగాలి? తగ్గింపు జీవితాన్ని ఇవ్వండి దేవా, తగ్గింపు జీవితాన్ని ఇవ్వండి దేవా అని ఒక రోజుకు 40 నిమిషాలు అనండి. మళ్ళీ ఇంకోటి ఏముంది? దయాగుణాన్ని ఇవ్వండి దేవా, దయాగుణాన్ని ఇవ్వండి దేవా అని ఒక రోజుకు 40 నిమిషాలు అడగాలి. తగ్గింపు జీవితం, దయాగుణం. అదేవిధంగా ఇంకోటి ఏం అడగాలి? దాన గుణం అడగాలి. ఇతరులకు దానం చేసే గుణం. మోషే ఏం చేసాడు? మోషే ఒక నరహంతకుడు. ఐగుప్తులో, ప్రస్తుతం ఈజిప్ట్, ఇంగ్లీష్లో ఈజిప్ట్ అంటారు, తెలుగులో ఐగుప్తు అంటారు. ఆ ఐగుప్తు దేశంలో ఒక మనిషిని చంపిన ఒక నరహంతకుడు. సమాజం అతన్ని లెక్క చేయరు, హీనంగా చూస్తారు మోషే. కానీ ఏం చేసిండు అతడు? దేవుని మాటకు లోబడి ఉన్న ఆస్తిపాస్తులన్నీ దాన ధర్మాలు చేసి తగ్గింపు జీవితంతో ధర్మశాస్త్రాన్ని రాశాడు. ధర్మశాస్త్ర పితామహుడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్, ఖురాన్, భగవద్గీత, తోరా, ఉపనిషత్తులు ఇవన్నీ ఎక్కడ చేసినా మోషే ద్వారా వచ్చింది. కాబట్టి మీరు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు? మిమ్మల్ని సమాజం లెక్క చేయడం లేదు, హేళన చేస్తున్నారు. ఎంత చేసినండి? మోషే ఏ విధంగా దేవుని మాటకు లోబడితే దీన హృదయంతో, విజ్ఞాన హృదయంతో, తన చేతి కింద బలిష్టమైన చేతి కింద దీన హృదయంతో, ఓపికతో ఎదురు చూడండి. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. రోమ్ నగరం అనేది ఒకే రోజులో నిర్మాణం కాలేదు. మదర్ తెరిసా చూడండి, అనేక రాత్రులు అనేక మందికి సహాయం చేస్తేనే ఆమెకు ప్రపంచ శాంతి బహుమానం వచ్చింది, నోబెల్ ప్రైజ్. కాబట్టి మీరు రాత్రి పగళ్ళు అనకుండా దేవుని ప్రార్థిస్తూ, దేవుని స్తుతిస్తూ, ఉపవాసాలను గణపరుస్తూ మీరు విసుకగా మేలు చేయండి. తగిన సమయం మందు దేవుడే హెచ్చిస్తాడు. ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు చాలా మంచి దైవజనుడు. ప్రార్థనలో ఉన్నాడు, దాన ధర్మాల్లో ఉన్నాడు, దయాగుణంతో ఉన్నాడు. అతనికి ఏం లేదు, ఒక సైకిల్ లేదు, ఒక కుర్చీ లేదు, ఒక బల్ల లేదు. ఆయన విశ్వాసం చేత దేవుని పనిలో ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటూ, దేవుని వాక్యం బోధించుకుంటూ, రోగులను స్వస్థపరుస్తూ ఉన్నాడు. అయ్యో నా బిడ్డకు కావాలని ఒక వ్యక్తి, ఒక ఉద్యోగి అక్కడి నుంచి ఇంకో ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవుతాడు. ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళాలంటే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా రాదు. వాటి అమ్మి కొత్తగా కొనుక్కోవాలన్న ఆలోచన ఉంటుంది ఎవరికైనా. కానీ అతడు ఏం చేశాడు? అక్కడ దైవజనుడు ఉన్నాడని ఆ కుర్చీ, ఆ సైకిల్, ఆ బల్ల అతనికి ఇచ్చిపోతాడు. చూసారా? కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీకు ఇప్పుడు 2 వీలర్ ఉంటే 2 వీలర్ మీద సంతోషపడండి, సైకిల్ ఉంటే సైకిల్ అనేది సంతోషపడండి, ఖాళీ నడకతో వెళ్ళిన ఖాళీ నడక అందే సంతోషించండి. తగిన సమయం అందు హెచ్చిస్తాడు. యోగుకి ఎన్ని శ్రమలు? ఊజు దేశంలో ఒక ధనవంతుడు. మన ఇప్పుడు ఇండియా దేశంలో ముఖేష్ అంబానీ ఏ విధంగా ధనవంతుడో, ఊజు అనే దేశంలో పాద నిబంధన, ప్రస్తుతం ఉన్న మస్కట్, సలాలా అనే ప్రాంతం, దాన్ని పూర్వం ఊజు దేశం అనేవాళ్ళు. ధనవంతుడైతే ఏమైంది? సమస్తం కోల్పోయాడు. దేవుడు అతన్ని టెస్ట్ పెట్టాడు. శరీరం కూడా పచ్చిపుండ్లు అయితే పెంకాసులతో గీక్కుంటూ పోయి దేవుని స్తుతించండి తప్ప, గణపరచండి తప్ప దేవుని మీద సనుకోనలే. ఆ తర్వాత ఏమైంది? డబుల్ బ్లెస్సింగ్స్, రెండింతల ఆశీర్వాదం. ఎన్ని ఏమిటోళ్ళని కోల్పోయాడో అంతకంటే డబుల్ వచ్చింది. కాబట్టి మీరు దేవుని స్తుతించడం మర్చిపోకండి. వై క్రియేటెడ్ ఆదమ్ అండ్ ఈవ్? ఆదాము హవ్వలు ఎందుకు తయారు చేయబడ్డారు? దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని గణపరచడానికి, దేవుని మహిమపరచడానికి. విరిగిన హృదయంతో దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉండండి. ఖచ్చితంగా మిమ్మల్ని తగిన సమయం అందు హెచ్చిస్తాడు. ఇంకోటి ఏమన్నా? నీ శత్రువుని ప్రేమించు, నేను హింసించి వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. మరి మోషే ఏం చేశాడు? మోషే సేవకు వచ్చినప్పుడు, దేవుని యాజకత్వంకి వచ్చి
ప్రజలు నడిపించినప్పుడు ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, అగ్ని లాంటి శ్రమలు వచ్చినా కానీ దేవుని సేవ ఆపలేదు. మిరియాముకి ఏమైంది? మిరియాము మోస మీద అనుకుంటే రోగం పెడతాడు. సో మీరు దేవుని లాంటి మనస్సు కలిగి, దేవుని లాంటి దయాగుణం కలిగి, మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో దయాగుణం కలిగి ఉండండి. తగిన సమయం అందు హెచ్చిస్తారు. ఓకే, ఫలించండి, ముందుకెళ్ళండి. 1 కొరింథీ 13వ అధ్యాయం ప్రేమ గురించి ఉండేది. నేను పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివిన, కానీ ఎక్కువగా చదివిన అధ్యాయం ఇది. నాకు ఎలాంటి శ్రమలను రాని, ఎలాంటి ఇబ్బందులు ఇరుకులు రాని, నాకు గాబ్రియల్ దేవుడితో అయిపోయింది ఏంటంటే ఇది 1 కొరింథీ 13వ అధ్యాయం చదివాను. దాదాపు 4-5 వేల సార్లు చదివాను. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడిను, కృపా సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగాను. కాబట్టి మోషేను సమాజం హీనంగా చూస్తుంది, అసలు లెక్క చేయరు. ఒక నరహంతా కూడా అట్లా నడుచుకుంటూ వచ్చిన అనుకోండి, ఏం చేస్తారు? మన మనిషిని చంపిండు, అతను మాట్లాడొద్దు అని దూరంగా ఉంటారు. ఒక తాగుబోతు వచ్చినా కానీ హీనంగా వేస్తారు. అంటే రకరకాల మనుషులు రకరకాల పాపాలు చేస్తారు. అయినా కానీ దేవుడు మోషేనే ఎన్నుకున్నాడు, అతనిలో ఉన్న దాన ధర్మాలు. కాబట్టి మీరు చేస్తున్నా, మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిరా, సూపర్ మార్కెట్కి వెళ్ళినా, మీ పనికి వెళ్ళినా, ప్రయాణాలు చేసిన బస్సులో బీదలు ఉంటారు కదా, తల్లిదండ్రులు లేని వాళ్ళు, గుడ్డి వాళ్ళు, అవిటి వాళ్ళు, కొడుకులు లేని వాళ్ళు, వృద్ధులు, వాళ్ళకి సహాయం చేసినాం అనుకోండి, ఖచ్చితంగా దేవుడు మనకు ఇంకొక చోట 30 60 100 ఇస్తాడు. మోషే చేసిండు, యేసుప్రభు 12 శిష్యులు అంతే, ఇతరులకు దాన ధర్మాలు చేసి దేవుని సేవకు వచ్చారు. అబ్రహాము అంతే. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీరు చేసే దాన ధర్మాలు ఖచ్చితంగా ఫలిస్తారు. కర్షకుడు అంటే రైతు, ఫార్మర్, అతడు ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ఒక బస్తా తీసుకెళ్తాడు. పంట కోసి తెచ్చేసరికి 100 పైగా వస్తుంది పంట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ప్రేమను విత్తితే మీకు బ్లెస్సింగ్స్ 30 60 100 వస్తాయి. ఓకే, ఫలించండి, ముందుకెళ్ళండి. మరి అపోస్తలుడైన పౌలే అంటాడు, ద గ్రేట్ ప్రాఫిట్. రోమా, ఎఫెసీ, గలతీ రకరకాల ప్రాంతాలలో ప్రయాణాలు చేసి 14 పత్రికలు వస్తాడు. మొదటి దశలోనికి 5:25 అంటాడు, నా కొరకు ప్రార్థన చేయుడి అంటాడు. ఎందుకంటే మీకు బోధించే బోధకులు వాళ్ళకి నేను ప్రార్థన చెయ్య ఆలోచన రావద్దు, వాళ్ళకు కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎంత అలసట ఉంటుంది, ఉపవాసం ఉంటారు, నిద్ర లేక కళ్ళు మండుతాయి. పాస్టర్ అంటే మీరు వాక్యం వింటున్న మీ యొక్క యాజకుడు క్షేమం కోసం ప్రార్థన చేస్తే మీకు 2 ఆశీర్వాదం. సో నా క్షేమం కోసం ప్రార్థన చేయండి. మా నాన్నగారి పేరు రాజం. ఇప్పుడు నూతనంగా దేవుని నమ్ముకుంటున్నారు, టెంప్టేషన్ శోధనలో ఉన్నారు, దీవించండి. తమ్ముని పేరు మోహన్, జమున, భార్య భర్తలు వేరుగా ఉన్నారు, ఐక్యత కోసం ప్రార్థన చేయండి. గూగుల్ తిరుపతి లక్ష్మి, మల్లేశం దేవక, గొడుగు ప్రమీల, గూగుల్ బార్బ్, వీళ్ళందరూ దీవించండి. నేను మీ గురించి, మీ పరిచర్య గురించి, మీ ప్రేయటింగ్ గురించి దీవిస్తున్నాను. మీ వ్యాపారాల గురించి, మీ వృత్తి పని గురించి, మీ సొంత బిజినెస్ గురించి కూడా దీవిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ ది లార్డ్.